హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం రామ్ గోపాల్ వర్మ యాక్ట్ చేసి 2011లో వచ్చిన నాట్ ఎ లవ్ స్టోరీ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే లైక్ 2008లో ఒక మర్డర్ అయితే జరిగింది, లైక్ నీరజ్ గోవర్ అని చెప్పి ఒక ఒక చాలా సెన్సిటివ్ కేసు. అప్పుడు 2008లో ఇంత మీడియా లేదు కాబట్టి చాలామందికి ఈ విషయం అయితే తెలియదు. బట్ ఒక మాటలో చెప్పాలంటే లైక్ ఆ మర్డర్ అనేది ఒక సెన్సేషన్, లైక్ ఇండియాని అయితే షేక్ చేసింది ఆ మర్డర్. సో ఆ కేసును బేస్ చేసుకుని రామ్ గోపాల్ వర్మ అయితే ఒక సినిమా తీయడం జరిగింది. లైక్ ఆ సినిమా పేరే నాట్ ఏ లవ్ స్టోరీ. సో పేరుకు తగ్గట్టు ఇదైతే లవ్ స్టోరీ కాదు. అండ్ ఇప్పుడు ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ హీరో హీరోయిన్ వాళ్ళిద్దరు లవర్స్ అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంటారు. బట్ అప్పుడు హీరోయిన్ ఏం చెప్తుందంటే లైక్ తనకి మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పి తను బాలీవుడ్లో హీరోయిన్ అవ్వాలని చెప్పి అనుకుంటుంది. బట్ ఆ విషయం మాత్రం వాళ్ళ లవర్కి అయితే నచ్చదు. బట్ వాళ్ళ లవర్ ఏంటంటే కొంచెం టైం అయితే ఇస్తాడు, నువ్వు వెళ్ళి ట్రై చేయని చెప్పి. సో అప్పుడు ఆమె ముంబైకి వస్తుంది. అండ్ ముంబైకి వచ్చి అక్కడ ఒక ఫ్లాట్ అయితే తీసుకుంటుంది. సో తనకి ఫ్రెండ్ సర్కిల్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయితే పరిచయం అవుతాడు. సో పరిచయం అయిపోయిన తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ అమ్మాయి వాళ్ళిద్దరు చాలా క్లోజ్ అయితే అవుతారు. సో ఒక సిచ్యువేషన్లో వాళ్ళిద్దరు అయితే ఇంటిమేట్ అవుతారు. బట్ ఆ ఇంటిమేట్ అయిపోయిన తర్వాత అదంతా హీరోయిన్ ఫ్లాట్లో జరుగుతుంది. అండ్ ఆ నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్, సో ఆ ఇంటిమేట్ అయిపోయిన తర్వాత తన లవర్ ఉంటాడు కదా, తన లవర్ తనకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి చెప్పకుండా తను బాంబే వస్తాడు. తను కళ్ళు చేసి చూసేసరికల్లా అంతా అయిపోయి ఉంటుంది. సో తను షాక్కి గురయ్యి ఆ అబ్బాయిని అయితే చంపేస్తాడు. సో అసిస్టెంట్ డైరెక్టర్ని అయితే చంపేస్తాడు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. సో ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ యాజ్ యూజువల్ రామ్ గోపాల్ వర్మ గారి టేకింగ్. సో నేను చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ గోపాల్ వర్మ గారి ఫుల్ ప్లెజ్ కాన్సన్ట్రేషన్ చేసి సినిమా తీస్తుంటే అవుట్పుట్ ఎలా ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ మూవీలో కూడా తన టేకింగ్ కానీ, తన షార్ట్ మేకింగ్ కానీ, తన ఆ సెన్సిబిలిటీస్ క్యాప్ చేసిన విధానం కానీ అన్నీ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే యాక్టర్స్ పర్ఫార్మెన్స్. లైక్ ఈ మూవీ మొత్తం 3 క్యారెక్టర్స్ చుట్టూ అయితే జరుగుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ ఈ మూవీ యొక్క రన్ టైం లెస్ దెన్ 2 hours ఉంటుంది. దాంతో మనకి అన్నెసరీ సీన్స్ కానీ, అన్నెసరీ లాగ్ కానీ అదంతా ఇవైతే వెళ్ళిపోయింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ కెమెరా యాంగిల్స్ కానీ అంతా బాగానే ఉంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే లైక్ ఆ లవర్స్ ఇద్దరు ఆ మర్డర్ చేసిన తర్వాత సో వాళ్ళ బాడీని అంతా ముక్కలు చేసి వాళ్ళైతే పడేస్తారు. సో అది ఇక్కడ వరకు అది అయిపోయిన తర్వాత ఎవరి ప్లేస్కి వాళ్ళైతే వెళ్ళిపోతారు. బట్ ఏంటంటే ఇక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఆ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ అంతా చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతాయి. అసలు ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ అనేవి సరిగ్గా ఉండదు. లైక్ ఎందుకంటే యాక్చువల్ చెప్పాలంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగదు. సో వాళ్ళకి ఏదో చిన్న డౌట్ వస్తుంది, ఆ లోపల ఆ హీరోయినే ఒప్పేసుకుంటారు లైక్ మేమే ఇదంతా చేశాము అని చెప్పి. బట్ ఆ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ కొంచెం పెట్టుంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగుంది, చూడవచ్చు. అండ్ ఇది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే నో, ఇది చూడొద్దు. ఎందుకంటే ఇందులో ఒక మర్డర్ సీన్ ఉంటుంది అండ్ ఇందులో కొన్ని లిప్ లాక్ సీన్స్ అయితే ఉంటాయి. సో ఇది ఫ్యామిలీతో చూసే సినిమా కాదు. బట్ రామ్ గోపాల్ వర్మ గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీ ఉండండి. ఎందుకంటే ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకుని వర్మ అయితే తీశారు. అండ్ ఈ మూవీ అయితే బాగుంటుంది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. అనేది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే నో, ఇది ఫ్యామిలీతో చూడొద్దు. ఎందుకంటే ఇందులో ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి అండ్ లిప్ లాక్ సీన్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.